ఇది చట్టం చచ్చిందా, అధికారులు అమ్ముడుపోయారా, మార్వాడీల అక్రమ దందాపై నిలదీత. ఇది ఎక్కడ? మార్వాడీలు చేసేటువంటి అక్రమ దందా. ఈ దందాన్ని చూసి జరుగుతుంటే మరి చట్టం చచ్చిందా అని ఇక్కడ ప్రశ్నిస్తుంది భారత్ శక్తి పేపర్. వీళ్ళు తీసుకున్నదేమో రెసిడెన్షియల్ జోన్, అంటే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారు. రెసిడెన్షియల్ జోన్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ దందా. దీనివల్ల నష్టం ఎవరికి? మున్సిపల్ శాఖకు. ఈ యొక్క నిబంధనలు తుంగల దొక్కినటువంటిది ఎక్కడంటే ఎన్జిఓస్ కాలనీలా జరుగుతున్నటువంటిది. ఇది 100% నిబంధనలకు ఉల్లంఘన. 3 నెలల క్రితం ఫిర్యాదు చేసినటువంటిది ఇట్లా ఈ పరదా కట్టింది చూడండి. ఇక్కడ 3 నెలల కింద ఇస్తే ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి నోటీసులు లేవు, ఎలాంటి మరి ఏది లేదు అక్కడ మున్సిపల్ శాఖ. మరి గింత ఘనమా, గింత ఘోరమా? ఈ ఎన్జిఓస్ కాలనీ ఇక్కడ ఉంది. ఈ సరూర్ నగర్ కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ కాలనీ నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి ఈ కంప్లైంట్ ఇచ్చి కూడా 3 నెలలు అవుతుందట. ఏం చేస్తున్నారు మరి అధికారులు? మరి ఈ యొక్క నిర్మాణాలు జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు, మార్వాడీలు ఎవరైతే ఈ యొక్క రూల్స్కు విరుద్ధంగా కట్టుకున్నటువంటి నిర్మాణాలు ఉన్నాయో మరి వాటిని మీద ఖచ్చితంగా మీరు విచారణ చేయాలని చెప్పి కూడా ఇక్కడ మరి భారత్ శక్తిలో వచ్చినటువంటి కథ ఇక చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కుండల్, జర్నలిస్ట్. ఈరోజు మరి భారత్ శక్తి పేపర్లో ప్రధానంగా ఒక ఆర్టికల్, అది ఈ ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతాల్లో దాదాపుగా ఈ అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా వెలుస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాము. ఇప్పటికే భారత్ శక్తిలో ఎన్నో కథనాలు, ఎన్నో కంప్లైంట్లు, ఎన్నో మరి అన్ని పూర్తి వివరాలతోటి మరి ఎన్నో సమర్పించినప్పటికీ అధికారులు మాత్రం స్పందించేటువంటి పరిస్థితి లేదు. యథేచ్ఛగా మాత్రం యజమానులు మాత్రము వాళ్ళ ఇష్టానురాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేస్తూ మరి రూల్స్కు విరుద్ధంగా మరి కడుతున్నటువంటి పైన కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ చర్యలు లేనటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. అలాంటి వాటికి సంబంధించినటువంటిదే మరొక భాగవతం ఇప్పుడు మనం ఇక్కడ చూడబోతున్నాము. భారత్ శక్తి పేపర్లో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలతో నిలువున ముంచేస్తూ, ఇది భారత్ శక్తిలో వచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్ ఒకటి. నిబంధనలు తుంగలో తొక్కి ఏదైతే మున్సిపల్ శాఖ రూల్స్ ఉంటాయో వాటిని, ఆ నిబంధనల్ని తొక్కిపడేసి తుంగలో అక్రమ నిర్మాణాలతోటి నిలువున ముంచేస్తున్నటువంటి వైనం ఇక్కడ ఒకటి చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది చట్టం చచ్చిందా, అధికారులు అమ్ముడుపోయారా, మార్వాడీల అక్రమ దందాపై నిలదీత. ఇది ఎక్కడ? మార్వాడీలు చేసేటువంటి అక్రమ దందా. ఈ దందాన్ని చూసి జరుగుతుంటే మరి చట్టం చచ్చిందా అని ఇక్కడ ప్రశ్నిస్తుంది భారత్ శక్తి పేపర్. చట్టం చచ్చిందా? ఎందుకు ఇట్లా అక్రమాలకు పాల్పడుతున్నారు ఈ మార్వాడీలు? అధికారులు అమ్ముడుపోయారా? అధికారులు అమ్ముడుపోయినరా? మార్వాడీల అక్రమ దందాపై నిలదీసినటువంటి భారత్ శక్తి పేపర్. ఇక్కడ మార్వాడీలు అక్రమ దందాలపై నిలదీసినటువంటి వార్త ఇక్కడ భారత్ శక్తిలో వచ్చినటువంటి చూస్తున్నాం. ఇది ఏంటిదంటే రెసిడెన్షియల్ అనుమతితో కమర్షియల్ దందా, మున్సిపల్ ఖజానాకు భారీ గండి. ఇది ఈ యొక్క మార్వాడీలు చేస్తున్నటువంటి అక్రమ కట్టడం ఏంటంటే వీళ్ళు తీసుకున్నదేమో రెసిడెన్షియల్ జోన్, అంటే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారు. రెసిడెన్షియల్ జోన్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ దందా. దీనివల్ల నష్టం ఎవరికి? మున్సిపల్ శాఖకు. బెనిఫిట్ ఎవరికి? ఈ యొక్క ఎవరైతే మార్వాడి ఉన్నారో ఈ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్లకు సేఫ్ సైడ్ అవుతుంది. మరి మధ్యలో ఇంకెవరు? ఈ చూస్తున్నట్టు పోయేటువంటి వాళ్ళు జేబులు నింపుకునేటువంటిది, మరి మున్సిపల్ శాఖకేమో చిల్లు పడేటువంటిది. ఇది అక్రమంగా జరిగేటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి వార్త. ఎన్జిఓస్ కాలనీలో 100% నిబంధనల ఉల్లంఘన. ఇది ఎక్కడ జరిగింది? మనం చెప్పుకునే వార్త అక్రమ నిర్మాణం. ఈ యొక్క నిబంధనలు తుంగల దొక్కినటువంటిది ఎక్కడంటే ఎన్జిఓస్ కాలనీలా జరుగుతున్నటువంటిది. ఇది 100% నిబంధనలకు ఉల్లంఘన. అంటే ఎన్జిఓస్ కాలనీలో నిర్మాణం జరిగేటువంటి నిర్మాణకు సంబంధించింది. వాళ్ళు అక్కడ రూల్స్ ఏం పాటించకుండా మరి యథేచ్ఛగా మరి నిర్మాణం చేస్తున్నటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. 3 నెలలైన కదలం టౌన్ ప్లానింగ్ యంత్రాంగం. ఇగో ఇక్కడ చూడండి, 3 నెలల క్రితము ఇక్కడ వీళ్ళు కడుతున్నటువంటి ఒక ఫోటోను చూసినాం. 3 నెలల క్రితం ఫిర్యాదు చేసినటువంటిది ఇగో ఇట్లా ఈ పరదా కట్టింది చూడండి. ఇక్కడ
3 నెలల కింద ఇస్తే ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి నోటీసులు లేవు, ఎలాంటి మరి ఏది లేదు అక్కడ మున్సిపల్ శాఖ. మరి గింత ఘనమా, గింత ఘోరమా? ఈ ఎన్జిఓస్ కాలనీకి ఇక్కడ ఉంది, ఈ సరూర్ నగర్ కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నటువంటి ఈ కంప్లైంట్ ఇచ్చి కూడా 3 నెలలు అవుతుందట. ఏం చేస్తున్నారు మరి అధికారులు? అందుకనే అంటున్నారు చట్టం చచ్చిపోయిందని అడుగుతుంది ఇక్కడ భారత్ శక్తి. చట్టం చచ్చిందా? కంప్లైంట్ పెట్టి 3 నెలలు అయింది, ఎందుకు స్పందిస్తలేరు? అధికారులు అమ్ముడుపోయినరా? అధికారులు అమ్ముడుపోయినరా అని అడుగుతుంది. మరి ఈ మార్వాడీలు చేసేటువంటి అక్రమ నిర్మాణ దందా ఎవరాపాలి? ఎవరాపాలి దీన్ని? అయితే ఇక్కడ జరిగేటువంటి ఏదైతే ఎన్జిఓస్ కాలనీ ఉందో, ఎన్జిఓస్ కాలనీలో అక్రమ నిర్మాణం చేస్తున్నటువంటి మార్వాడి వాళ్ళు ఎవరైతే కడుతుండ్రో దానికి హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారిని విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ మరి వంశీకృష్ణలు, ఈ వంశీకృష్ణ విజయలక్ష్మి మేడం, వీళ్ళిద్దరి పాత్రపై మరి చాలా అనుమానాలు ఉన్నాయని ఇక్కడ భారత్ శక్తిలో మరి మనం చూస్తున్నాం. ఇక మరి మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజను మరి వీళ్ళిద్దరు కూడా దీనిపై దృష్టి పెట్టి మరి ఈ యొక్క నిర్మాణాలు జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు, మార్వాడీలు ఎవరైతే ఈ యొక్క రూల్స్కు విరుద్ధంగా కడుతున్నటువంటి నిర్మాణాలు ఉన్నాయో మరి వాటిని మీద ఖచ్చితంగా మీరు విచారణ చేయాలని చెప్పి కూడా ఇక్కడ మరి భారత్ శక్తిలో వచ్చినటువంటి కథ. ఇక చూడండి అక్రమ నిర్మాణం అప్పుడు 3 నెలల కింద ఇగో ఇట్లుంది, స్టార్ట్ అయింది. ఇట్లా స్టార్ట్ అయినప్పుడు ఇచ్చింది కంప్లీట్ 3 నెలలు అయింది. 3 నెలలు ఎంత అయింది? ఇది ఇంత పెద్దగా పెరిగింది బిల్డింగ్, 1 2 3 4 5 ఫ్లోర్లకు వెళ్ళిపోయింది ఈ అక్రమ నిర్మాణము. మరి ఇది చూడండి, ఇడ బాలయ్య బాబు బిర్యానీ పక్కనే ఉంది, ఇడ బోర్డు ఉంది, ఇడ కనిపిస్తుంది గ్రీన్ పరద పెట్టి. 3 నెలల కింద ఇచ్చినప్పుడు ఇగో ఇంత ఉంది గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ ఫ్లోర్ ఒకటి లేచి పిల్లర్ లేచి ఉన్నప్పుడు కంప్లైంట్ పెట్టిండ్రు. ఈ కంప్లైంట్ మరి చూస్తే ఇప్పుడు ఆఫీస్ కులగొట్టేది ఉండే కదా, ఇగో ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. 3 నెలల లోపల చూస్తే ఇంత పెద్దగా కట్టినటువంటి వాస్త. మరి ఈ ఆఫీస్ ఇప్పుడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తున్నారు అనేది అడుగుతున్నారు, ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. భగవాన్ సే బడా దౌలత్ అనే నినాదంతో డబ్బు కోసం దేవుణ్ణి ధర్మాన్ని పక్కన పెట్టి మార్వాడీలు చేస్తున్న అక్రమాలు దేశాన్ని పీడిస్తున్నాయని భారత్ శక్తిలో రాసినటువంటి వార్త చూస్తున్నాం. ఇక్కడ ఏం రాసిండ్రు? భగవాన్ సే బడా దౌలత్ అనే నినాదంతో డబ్బు కోసం దేవుణ్ణి ధర్మాన్ని పక్కన పెట్టి మార్వాడీలు చేస్తున్న అక్రమాలు దేశాన్ని పీడిస్తున్నాయి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 100కు పైగా అక్రమ నిర్మాణాలు దీనికి నిదర్శనం. ఈ ఎల్బీ నగర్లో మార్వాడీలు ఈ యొక్క రూల్స్కు విరుద్ధంగా కట్టేటువంటి మరి 100ల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్నటువంటిది భారత్ శక్తిలో మనం చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ నిబంధనలను తుంగలో దొక్కి రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మిస్తూ ఫుట్పాత్లను ఆక్రమిస్తూ ఫైర్ సేఫ్టీ లేని అక్రమ కట్టడాలతో మున్సిపల్ ఖజానాకు కోట్ల గండి కొడుతున్నారు ఈ యొక్క నిర్మాణదారులు. ఇది ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలో 100ల సంఖ్యలో మరి మార్వాడీలు నిర్మాణాలు చేపడుతున్నటువంటి వాటిని చూసినట్లయితే వీళ్ళు మరి రూల్స్ను తుంగల దొక్కి వాళ్ళ ఇష్టానుసారంగా ఫుట్పాత్లను ఆక్రమిస్తూ సెట్ బ్యాక్ లేకుండా అక్రమ సెల్లార్లు నిర్వహిస్తూ ఈ యొక్క రెసిడెన్షియల్ జోన్లకు పర్మిషన్లు తీసుకొని కమర్షియల్ కాంప్లెక్స్లను కట్టేటువంటి నిర్మాణాలు ఈ విధంగా మరి జరుగుతున్నాయని భారత్ శక్తి విశ్లేషణ చేసి ఫోటోలు పెట్టి వార్తలు రాసి ఎవిడెన్స్ పెట్టిస్తే 3 నెలలైనా కూడా వీటి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ మరి ఈ విధంగా లేచిపోతూనే ఉన్నాయి. హయత్ నగర్ సర్కిల్లో 100% డివియేషన్ అక్రమ సెల్లార్లతో సాగుతున్న ఓ నిర్మాణంపై ఆధారాలతో సహా టౌన్ ప్లానింగ్ అధికారిని విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ వినయ్ కృష్ణలకు 3 నెలల క్రితమే సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేసిన పైసా పరమాత్మగా మారిన అధికారులు కదలడం లేదు. ప్రజాప్రతినిధుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరినీ కొనేస్తామనేటువంటి మార్వాడీల అవినీతి నైజానికి, అధికారుల చేతగాంతనానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటం నిర్వహిస్తామని ఇక్కడ చెప్తున్నటువంటి వార్త చూస్తున్నాం. ఇక్కడ ఈ మార్వాడీలు ఏదైతే దురుసుగా ప్రవర్తిస్తూ మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేము తీసుకుంది ఇంటి నిర్మాణం కోసమే అయినా కూడా మేము కమర్షియల్ నిర్మాణం చేసుకుంటాం, మమ్మల్ని ఎవడేం చేస్తాడు, మాకు వ్యాపారమే ముఖ్యం, మాకు డబ్బే ముఖ్యం అనేటువంటి నినాదంతో మార్వాడీలు ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాల దందా ఏ విధంగా ఉందనేటువంటిది మనం ఒకసారి చూడొచ్చు. ఇక మరి దీనికి సంబంధించినటువంటి చూస్తే
హయత్ నగర్ సర్కిల్లో 100% డివియేషన్ అక్రమ సెల్లార్లు. అసలు సెల్లార్ల పర్మిషన్ ఉండదు. వాళ్ళు ఇంటి పర్మిషన్ తీసుకొని మరి వాళ్ళు షాపులు నిర్వహించుకోవడానికి సెల్లార్లు పెట్టి అక్రమంగా సెల్లార్లతోటి సాగుతున్నటువంటి ఒక నిర్మాణానికి సంబంధించినటువంటిది మొత్తం వివరాలతోటి మరి వినయ్ కృష్ణల కమిషనర్ వినయ్ కృష్ణకు తర్వాత 3 నెలల క్రితము సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేసిన పైసా మరమ్మత్తుగా మరి పరమాత్మగా మారినటువంటి అధికారులు కదలడం లేదు కాబట్టి ప్రజాప్రతినిధుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరినీ కొనేస్తామనేటువంటి మార్వాడీల అవినీతి నైజానికి అధికారుల చేతగాంతనానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. అక్రమ నిర్మాణాలకు కూడా అధికారుల అలసత్వానికి ప్రజలు తిరుగుబాటు చేసే కాడికి వచ్చింది ఎల్బీ నగర్లో. ఇది భాగవతం, అక్రమ నిర్మాణాల భాగవతం. అనుమతులు ఒకదానికి, నిర్మాణం మరోదానికి. అనుమతులేమో ఒక దగ్గర తీసుకుంటారు, నిర్మాణాలు ఒకదానికి. అంటే ఉదాహరణకు ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్, కట్టేదేమో కమర్షియల్ కాంప్లెక్స్. ఇది ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దాదాపు 100కు పైగా ఇలాంటి అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయంటే అక్కడ అధికారుల ఏ స్థాయిలో అవినీతి ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 100ల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటే మరి ఇక్కడ అధికారుల యొక్క అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అనేది ఇక్కడ భారత్ శక్తిలో చూస్తున్నాం. పన్నులు ఎగవేస్తూ నివాస గృహాలు అంటే రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని వాణిజ్యం అంటే కమర్షియల్ నిర్మాణాలు చేపడుతూ లక్షలాది రూపాయల మున్సిపల్ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. వీళ్ళు ఎల్బీ నగర్ మున్సిపల్ సర్కిల్, ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రాంతంలో వందలాది పర్మిషన్లు ఏం తీసుకుంటారు వీళ్ళు. మెయిన్ రోడ్లో ఒక బిట్టు దొరుకుతుంది 100 గజాలది. ఆ 100 గజాలది కొని ఏం చేస్తారు వీళ్ళు, ఇంటి నిర్మాణం చేసుకుంటామని పర్మిషన్ తీసుకుంటారు. తీసుకొని ఆ 100 గజాలల్లో 120 గజాలల్లో సెల్లార్ దోడి దానిపైన 2-3 అంతస్తుల బిల్డింగులు కట్టి వాళ్ళ వ్యాపారం చేసుకునే వ్యాపార కమర్షియల్గా నిర్మాణాలు చేస్తున్నటువంటిది ఇంత పెద్ద దందా జరుగుతుందంటే ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మున్సిపల్ అధికారులు మరి ఏ విధంగా వీటిని నడిపిస్తున్నారు, ఎందుకు నడుస్తున్నాయి ఇట్లా అక్రమ నిర్మాణాలని మాత్రం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైంది, మున్సిపల్కు రావాల్సినటువంటి లక్షల రూపాయల ఆదాయము ఇక్కడ మరి ఎవరి జేబులోకి వెళ్తుంది, కొల్లగొట్టబడుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా ఎన్జిఓస్ కాలనీ నుండి రెడ్ ట్యాంక్ వరకు వెళ్ళే ప్రధాన రహదారి పక్కన బాలయ్య బాబు బిర్యానీ. ఇగో ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నా. ఇది ఎన్జిఓస్ కాలనీకి పోయే దారిలో ఆ కార్నర్ మీద రెడ్ ట్యాంక్ ఉంటుంది. ఆ రెడ్ ట్యాంక్ పక్కన అక్కడ చూస్తే బాలయ్య బాబు బిర్యానీ అనేటువంటిది ఉంది. దాని పక్కనే ఒక అక్రమ నిర్మాణం జరుగుతుంది. ఇది 3 నెలల కింద ఇచ్చిండ్రు గ్రౌండ్ లెవెల్ ఉన్నప్పుడు. ఇప్పటి చర్యలు తీసుకుంటే బిల్డింగ్ ఆగిపోయేది. దీనికి అనుమతులు లేవు. అనుమతులు తుంగలో దొక్కిన వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళు. మరి అధికారులు ఏం చేస్తుండ్రు అర్థం కాదా, ఇక చెప్పాలనా నోటితోటి. ఇది బాలయ్య బాబు బిర్యానీ పక్కన నిర్మాణం జరుగుతున్నటువంటిది ఇక్కడ మనం చూడొచ్చు. ఇదేం చేస్తుండ్రు, ఇది రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారు. ఇది ఎన్జిఓస్ కాలనీ నుండి రెడ్ ట్యాంక్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన బాలయ్య బాబు బిర్యానీ మరియు విజయ్ కార్ వాషింగ్ సెంటర్ సమీపంలోని ప్లాట్ నెంబర్ MIG C-75 759లో సాగుతున్న నిర్మాణమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. మనం ఇది ఎక్కడ చెప్తున్నాం, ఇది ఎన్జిఓస్ కాలనీకి వెళ్ళేటువంటి దారిలో రెడ్ ట్యాంక్ పక్కన బాలయ్య బాబు బిర్యానీ అనేటువంటి ఆ బోర్డు పక్కన సాగుతున్నటువంటి ఇంటి నిర్మాణం పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కాంప్లెక్స్లు కడుతున్నటువంటి అక్రమ నిర్మాణ దందాకు ఎగ్జాంపులే ఇది. దాని నెంబర్ కూడా ప్లాట్ నెంబర్ వచ్చేసి MIG C-759లో కొనసాగుతున్నటువంటి అక్రమ నిర్మాణానికి ఉదాహరణ ఇది. అక్రమ నిర్మాణానికి ఉదాహరణే ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటిది. ఇక చూడ్రి, మట్టి స్థిరీకరణ శూన్యం, రహదారికి ముప్పు. ఇక్కడ బిల్డర్లు నిబంధనల ప్రకారం చేపట్టాల్సినటువంటి మట్టి స్థిరీకరణ అంటే సాయిల్ స్టెబిలిటైజేషన్ నియమాలను పూర్తిగా విస్మరించి ఎలాంటి రక్షణ గోడలు లేకుండానే భారీ సెల్లార్ తవ్వకాలు చేపట్టడంతో మరి పక్కనే ఉన్న ప్రధాన రహదారి ఎప్పుడు కుంగిపోతుందన్న భయం వ్యక్తమవుతుంది. ఇది ఎప్పుడైనా మరి వీళ్ళు ఇంటికి పర్మిషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు మరి కమర్షియల్ కాబట్టి సెల్లార్ తీస్తున్నప్పుడు బాగా లోతుగా తవ్వి వాళ్ళ చుట్టూ మరి ఇంటి చుట్టూ కూడా ఎలాంటి ప్రహారీ గోడ లేకుండా సేఫ్టీ మెథడ్స్ లేకుండా ఈ నిర్మాణం చేపట్టడం వల్ల మరి పక్కనే ఉన్నటువంటి రహదారి మొత్తం కూడా
కుంగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రమాదానికి అంచున ఉన్నటువంటి నిర్మాణం కాబట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ చెప్పి 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 విసుకొస్తుంది మీకు. మున్సిపల్ శాఖలో ఎంత చెప్పినా మీకు చెవులో చెంకుదినట్టే ఉంది. మేము వరుతున్నాం తప్ప, పేపర్లు రాస్తున్నాయి తప్ప మీరోజు మాత్రం చలనం వస్తలేదు. ఏదో ఒకరోజు పబ్లిక్ అంతా రోడ్ల మీదకి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. చూడ్రి, వర్షాలు పడితే ఈ సెల్లార్ చుట్టుపక్కల ఉన్న భవనాల స్థిరత్వానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వర్షాకాలం వస్తే, రేపు వర్షాలు పడితే మాత్రం ఈ సెల్లార్తో ఉండడం వల్ల మరి చుట్టుపట్టు ఉన్నటువంటి భవనాలకు మరి బీటలు వారేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. కనీస అగ్నిమాపక రక్షణ చర్యలు కానీ, ప్రమాదాలు జరగకుండా అడ్డుకునే భద్రతా ఫెన్సింగ్లు కానీ ఏర్పాటు చేయలేదు. ఇది నిత్యం రాకపోకలు సాగించే వందలాది మంది ప్రయాణికులకు అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇది మెయిన్ సెంటర్లో ఉంటుంది, అక్కడ రెడ్ ట్యాంక్ దగ్గర. మరి ఇది చాలా ప్రమాదానికి దగ్గరగా ఉన్నటువంటి ఇది. మరి అధికారులు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈ అధికారులు ఏంది, వార్తలు ఏంది, ఏం జరుగుతుంది? పాదాచారుల హక్కుల ఆవరణ 100% ఉల్లంఘన అంటే వాళ్ళు ఫుట్పాత్ను కూడా కబ్జా చేసుకున్నారు. ఈ నిర్మాణంలో తెలంగాణ మున్సిపల్ నిబంధనలను నిలువున ఉల్లంఘించారు. కనీస ఖాళీ స్థలం సెట్ బ్యాక్ వదలకుండా, పార్కింగ్ కోసం ఎలాంటి స్థలాన్ని కేటాయించకుండానే పిల్లర్లు లేపుతున్నారు. అంతటితో ఆగకుండా ప్రజలు నడవడానికి ఉద్దేశించిన ప్రభుత్వ ఫుట్పాత్ను సైతం అక్రమంగా ఆక్రమించి 100% నిబంధనలు ఉల్లంఘించి, మరి దీనివల్ల కాలినడకన వెళ్ళేటువంటి పాదచారుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రధాన రహదారిపై నుంచే నడవాల్సి వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ భవనం వల్ల ఈ బిజీ రోడ్డుపై భారీగా రద్దీ ఏర్పడడం ఖాయంగా కనిపిస్తుంది. మరి అందరికి కనిపిస్తుంది కానీ అధికారులకు కనిపిస్తలేదా? భారత్ శక్తి పేపర్లో కనిపిస్తుంది, గ్లోబల్ 360 టీవీలో కనిపిస్తుంది, ప్రజలకు కనిపిస్తుంది, నడిచేటోళ్ళకి కనిపిస్తుంది, పక్కోళ్ళకి కనిపిస్తుంది. కానీ ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులకు మాత్రము కనిపిస్తలేదు. ఈ వార్తతోటి, ఈ వీడియోతోటి స్పందించకపోతే ప్రజలు వచ్చి అక్కడ ఏం చేస్తారు, ఏం తిరుగుబాటు చేస్తారని మీరే చూస్తారు. ఓకే, ఇది 3 నెలల క్రితమే ఫిర్యాదు చేసిన కదలని అధికారులు. ఈ ఘోర ఉల్లంఘనపై సామాజిక కార్యకర్తలు అన్ని రకాల ఆధారాలతో భవన నిర్మాణం ప్రాథమిక దశలో ఉన్నప్పుడే, అంటే 3 నెలల క్రితమే హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారిని విజయలక్ష్మికి, డిప్యూటీ కమిషనర్ వినయ్ కృష్ణకు ఈ యొక్క కంప్లైంట్లు ఇచ్చినటువంటిది. ఎప్పుడు వనస్థలిపురంలో ఎన్జిఓస్ కాలనీకి వెళ్ళేటువంటి దారిలో రెడ్ ట్యాంక్ దగ్గరగా బాలయ్య బిర్యానీ సెంటర్ దగ్గరగా ఈ అక్రమ నిర్మాణానికి జరుగుతుందని మరి యొక్క సామాజిక కార్యకర్తలు ఎన్ని రకాల ఆధారాలు సేకరించి వాళ్ళు అప్పటికే ప్రాథమిక దశలో ఉన్నప్పుడే మరి మీకు హయత్ నగర్ విజయలక్ష్మి గారికి, డిప్యూటీ కమిషనర్ వినయ్ కృష్ణ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు. 3 నెలలైనా పట్టించుకుంటలేరు. ఎందుకని? అలసత్వం మీది. అంటే సక్రమ నిర్మాణమా, అది అక్రమ నిర్మాణమా? వీళ్ళు ఇచ్చిన అక్రమ నిర్మాణం అని చెప్తున్నారు. మరి సక్రమమా అక్రమం తేల్చాల్సినటువంటి బాధ్యత మీ ఇద్దరి పైన ఉంది. ఇది అలాగే జోనల్ కమిషనర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు సమర్పించింది. వీళ్ళు ఏం చేసారు, ఇంకా రిటర్న్గా కూడా ఇచ్చిండ్రు. అయినా సరే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడంపై మరి ఇక్కడ పరేషానే. మనం అక్రమ నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ అధికారుల మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని ఈ నిర్లక్ష్యం స్పష్టం చేస్తుంది. ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు మరి ఈ యొక్క నిర్మాణం టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి వాళ్ళు, ఈ యొక్క మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మరి చర్యలు తీసుకోకుండా ఇన్ని కంప్లైంట్లు రిటర్న్ ఇచ్చినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ధోరణి ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఉన్నతాధికారులను కొనేస్తామనే ధీమాతోనే బిల్డర్లు యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఎవరైతే ఈ అక్రమ నిర్మాణదారులు ఉన్నారో మేము అవసరమైతే ఆ అధికారులను కొనేస్తాం. వీళ్ళేం చేస్తారో ఈ యొక్క ప్రకటనలు, ఈ వీడియోలు, పేపర్లు వచ్చాయి, మమ్మల్ని ఏం చేయరు, మమ్మల్ని ఎవ్వడేం చేయలేడు, మేము అక్రమ నిర్మాణాలు చేస్తూనే ఉంటాం, అధికారులు చూస్తున్నట్టు పోతూనే ఉంటారు, అవసరమైతే వాళ్ళని కొంటాం మేమని చెప్తున్నటువంటి స్థానికులు మండిపడుతున్నారు. సామాజిక కార్యకర్తలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. వినే నాదుడే కరువైండు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరియు హైడ్రా స్పందించి తక్షణమే అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయడంతో పాటు అక్రమాలకు సహకరించిన టౌన్ ప్లానింగ్ అధికారిని విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ వినయ్ కృష్ణలపై కఠినమైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఇటు వీళ్ళు అక్రమ నిర్మాణం చేస్తున్నారని కంప్లైంట్లు ఇస్తే ఆ నిర్మాణాలను కూలగొట్టాలన్నా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా, కేసులు పెట్టాలన్నా వీళ్ళు పెట్టట్లేరు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ విజయలక్ష్మి తర్వాత మరి వినయ్ కృష్ణారెడ్డి, వినయ్ కృష్ణలపై ఇద్దరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి చూస్తున్నాం.
బిల్డ్ నౌ వెబ్సైట్లో పారదర్శకత లేకపోవడమే. ఇదంతా కారణం ఏంటంటే బిల్డ్ నౌలో పారదర్శకత లేకపోవడం వల్లనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అధికారులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కోట్లల్లో పన్ను ఎగవేస్తున్నారు. మార్నింగ్ చేసిన దొంగ నిర్మాణ అనుమతులు సర్టిఫికెట్లతో చలమని, తప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లతో కరెంట్ ఆఫీస్ నుండి తప్పుడు పద్ధతిలో ట్రాన్స్ఫార్మర్లు తీసుకోవడము, అడిగేవాడే లేడన్న చందంగా నడుస్తుంది అవినీతి తంతు. ఇది ఈ యొక్క ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతంలో జరిగేటువంటి అక్రమ నిర్మాణాల కోటలుగా నిలుస్తున్నటువంటి ఈ ప్రాంతంలో వనస్థలిపురంలో ఈ యొక్క ఎన్జిఓస్ కాలనీకి వెళ్ళేటువంటి రోడ్డు మార్గానికి మెయిన్ రోడ్డు మీదనే ఫుట్పాత్ను కూడా పాదాచారులు నడిచేటువంటి ప్రజలు నడిచేటువంటి రోడ్డును కూడా కబ్జా చేసుకొని నిర్మాణం చేస్తుంటే 3 నెలల కింద రిటర్న్గా కంప్లైంట్లు ఇచ్చి ఆధారాలతోటి ఎన్ని ఇచ్చినా కూడా హయత్ నగర్కు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఇంత పెద్ద నిర్మాణం జరిగి మరి అక్కడ ప్రమాదానికి అంచున ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని మరి ఈ వార్త ద్వారానైనా ఈ వీడియో ద్వారానైనా అధికారులు స్పందించి మరి హైడ్రా కూడా స్పందించాలని రంగనాథ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో ప్రజలు ఉద్యమిస్తారని కూడా చెప్తున్నారు. మరి దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టి ఈ యొక్క అక్రమ నిర్మాణాలని అడ్డుకోవాలి. వాటిని మరి కూలగొడతారా, ఏం చేస్తారా అనేది మరి తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇలాంటి ఎన్నో అక్రమమైనటువంటి నిర్మాణాలు జరుగుతున్నటువంటి ఈ దందాలు మరి ఎన్నడాగుతాయి, ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి వాటికి మరి ఎప్పుడు చెక్ పెడతారు అధికారులు అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి విశ్లేషణలు వీడియోలతోటి మీ ముందుకు వస్తుంది. మరి ఇలాంటి వీడియోలను ఖచ్చితంగా మీరు చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేయడం వల్ల పక్క వాళ్లకు ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి వీళ్ళు మరి రూల్స్కు విరుద్ధంగా నిర్మించేటువంటి నిర్మాణాల మీద పోరాటం చేస్తున్నటువంటి భారత్ శక్తి పేపర్ను మీరు ఇలాంటి వార్తా విశ్లేషణతోటి మీ ముందుకు వస్తుంది. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ఇతరులకు చెప్పే విధంగా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, అధికారుల అవినీతి ఎలా ఉంది, ఇలాంటి అక్రమాలు ఎట్లా నిలుస్తున్నాయి, వీటి వల్ల మనకు ప్రమాదం ఏం జరగబోతుంది, ప్రజల ఆస్తులను ఎలా కొల్లగొడుతున్నారు కబ్జాలు చేస్తూ అనేటువంటి ఇలాంటి విషయాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తూ మీరు ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ వీడియోను చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది గ్లోబల్ 360 టీవీ. నమస్తే, సెలవు.